హాయ్ అండి అందరికీ. వర్షాలు పడుతున్నాయి, చల్లబడిపోయింది అనుకుంటే 2 రోజుల నుంచి సూర్యుడు డింగుమని నెత్తి మీదకి వచ్చేస్తున్నాడు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంట్లో పని అంతా చేసుకుని కొంచెం సేపటికి ఫ్యాన్ కిందకి వచ్చేస్తాం. ఫ్యాన్ కింద కూర్చుని ఎండలు తెలియట్లేదు కానీ బాబాయ్ ఒకసారి బయటకు వెళ్ళొచ్చేసరికి బాడీలో వాటర్ లెవెల్స్ పడిపోయినాయి అనిపించి కడుపులో ఏదైనా చల్లగా తాగాలని సపోటా జ్యూస్ చేస్తున్నాను. ఈ జ్యూస్ కోసం మొత్తం మ్యాటర్ అంతా చెప్పాను. దగ్గర రిలేటివ్స్ ఆర్గానిక్గా చెట్టుకు పండిన కాయలని ఒక సంచుడు సపోటాలు ఇచ్చారు. ముగ్గుతున్న కాయలన్నీ ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోయినాయి. చివరికి 1 డజన్ కాయలు మిగిలినాయి. అవే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను. 6-7 కాయలు వలుచుకుని దాంట్లోకి 3 స్పూన్స్ హనీ వేసుకోవాలి. షుగర్ అయినా బెల్లమైనా వేసుకోవచ్చు. ఈసారికి అయితే హనీతోనే చేస్తున్నాను. తర్వాత కాచి చల్లార్చిన 1 గ్లాస్ మిల్క్ వేసుకుని మిక్సీ చేశాను. మీకు తెలుసో లేదో ఆర్గానిక్గా పండిన ఫ్రూట్స్కి కొంచెం పుచ్చులు ఎక్కువగా ఉంటున్నాయి. పురుగులకు కూడా కెమికల్స్ లేని ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇష్టం అనుకుంటా. కొంచెం స్వీట్ తక్కువైంది. ఇంకో స్పూను హనీ వేస్తున్నాను. అప్పుడే దాంట్లోకి ఎన్ని గ్లాసులు జ్యూస్ కావాలో ఆ క్వాంటిటీలో కూలింగ్ వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ చేశాను. రెడీ అయిన జ్యూస్ని గ్లాసెస్లోకి వేసుకుని ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ ఇచ్చేసాను. తర్వాత తలో గ్లాసు తాగేసాం. ఈసారి జ్యూస్ చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.